హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈరోజు పెయింటింగ్ వేసుకుంటున్నానండి. తులసమ్మ చెట్టు దగ్గర ప్రతిరోజు కూడా నేను రెడ్ కలర్ పెయింటింగ్ వేసుకున్నాను కదా, దానిపైన ముగ్గుతోటి లేదా చాక్ పీస్ తోటి అలా వేసుకుంటూ వస్తున్నానమాట. మాకు ఈ ఫ్రంట్ సైడ్ బాల్కనీలో వాటర్ అది తొందరగా పోవండి. ముగ్గు వేయాలన్న రోజు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే డైలీ కూడా మాప్ పెట్టేసుకునే విధంగా, అంటే కడగకుండా అలాగా ఇలా మొక్కలకి అది ప్లాంట్స్కి వాటర్ పోసుకున్నప్పుడు కొంచెం కొంచెమే పోసుకుంటున్నాను. అది ఫుల్గా డ్రైనేజ్ అది ప్రాబ్లం అది చూడమంటే వాళ్ళు ఇంకా అది అవ్వదండి, చేసేటప్పుడే అలా చేశారనమాట, స్లాబ్ అన్నారు. సరే స్లోగా వెళ్తాయన్నమాట. నైట్ పోసామంటే ఉదయంకి కూడా ఆ ఈశాన్యం కార్నర్లో వాటర్ అంతా నిలిచిపోతాయి. సరే మంచిదే కదా అనేసి నేను నైట్ అప్పుడప్పుడు 3 డేస్కి 4 డేస్కి ఫుల్ వాటరింగ్ చేస్తూ ఉంటాను. సరే మాప్ అది అందులో సమ్మర్ సీజన్ కూడా పోయింది కదా, మొక్కలకు కూడా వాటర్ తక్కువే పడతాయన్నమాట. వింటర్ సీజన్ కూడా వచ్చేసింది, వర్షాలు కూడా ఫుల్గా పడుతున్నాయండి. అందుకనేసి సరే ముగ్గు అది వేసుకుందాము. అసలు ఎండాకాలమే వేసుకుందాం అనుకున్నాను. ఎప్పుడైనా మనం పెయింటింగ్స్ అవి వేసుకోవాలంటే సమ్మర్ సీజన్లో వేసుకున్నామంటే తొందరగా డ్రై అయిపోతాయి అన్నమాట, అంటే ఆరిపోతాయి. మనకి పొరపాటున తొక్కటము అలా అనేది జరగదనమాట. నేను ఇది ఆఫ్టర్నూన్ టైంలో వేసుకుంటున్నానండి. నాకు పనులన్నీ అయిపోగానే లంచ్ కూడా కంప్లీట్ అయ్యాక మా వారు ఆఫీస్కి అది వెళ్ళాక ఆ టైం నాకు 3 to 4 దాకా లీజర్గానే ఉంటుందండి. 4 o'clock అలా కొంచెం స్లీపింగ్ వేస్తానన్నమాట, అంటే నిద్రపోతాను 4 to 5 అలాగా. అందుకే సరే 3 నుంచి 3.5 అంటే ఒక హాఫ్ అన్ అవర్లో వేసేద్దాము ముగ్గు అనేసి తులసమ్మ దగ్గర ముగ్గు అంతా అయితే కంప్లీట్ చేస్తున్నానండి. ఎందుకంటే వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్ కదా, మనకి పండుగలు అవి అన్నీ వస్తుంటాయి. నాకు ఫ్రంట్ సైడ్ కూడా ఉందన్నమాట ముగ్గు అది వేసుకోవాల్సింది. 3 వైపులా ముగ్గులు వేయాలి నేను. ఒకటి ఫ్రంట్ బాల్కనీ, మళ్ళీ నడిచే దారిలో వేసుకుంటాను. తర్వాత అన్ని దేవుళ్ళు అవి పెట్టే దగ్గర వేసుకుంటాను. దొడ్డి వాకిట్లో కూడా నేను చాక్ పీస్తో గీస్తానండి. మనకి గుమ్మాలంటే అన్నీ లెక్కే వస్తాయి కాబట్టి మనం ఎటువైపు వాడుకునే గుమ్మానికైనా సరే ముగ్గు అది వేసుకుంటే మంచిదనమాట. తర్వాత పూజ కోసమని మన చెట్టు కనకాంబరాలు, నిమ్మకాయ చెట్టు కూడా ఉంది కదా కింద, ఇంకా దానికి కూడా కొంచెం ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట. వర్షం పడే కాయలు అయితే కొంచెం పెద్ద సైజుగా వస్తున్నాయి. తర్వాత నేను పూజ గురించి అయితే మీకు అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను పూజ రూము అది ఎలా సర్దుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. ప్రతి అమావాస్యకి కూడా పూజా రూమ్లో ఉన్న సామాన్లన్నీ కూడా శుభ్రం చేసుకొని పూజా రూమ్ అంతా కూడా ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటానండి. అవన్నీ ఎలా చేసుకుంటాను నేను ఏంటి అనేది మనకి నిత్య పూజకి కావాల్సిన దీపారాధన కుందులు కానీ డైలీ వాడే గంట, ఇవన్నీ కూడా నిత్య పూజకి ఏమేం కావాలి అనేది కూడా నేను చూపిస్తాను. నిత్య పూజకి మనకి దీపారాధన కుందులు 2 కావాలి. అగరబత్తి వెలిగించుకునే స్టాండ్ ఒకటి, తర్వాత గంట, హారతి ఇచ్చుకుంటాం కదా మనం, అది ఒకటి. తర్వాత పంచపాత్ర, ఉద్దరణి, ఏదైనా ఒక ఇత్తడి కానీ రాగి కానీ ఏదైనా ఒక ప్లేట్ అండి. స్టీల్ మాత్రం పూజ వస్తువులలో ఏ విధంగా కూడా స్టీల్ వస్తువులని వాడద్దు. మట్టి ప్రమిద ఉంటుంది కదా, ఆ మట్టి ప్రమిద ఏంటంటే ఒక్కసారి వాడామంటే మళ్ళీ నెక్స్ట్ పూజకి దాన్ని ఉపయోగించకూడదు అనమాట, అంటే దాని ఫలితం అనేది తగ్గిపోతుందట. అందుకనేసి మీరు ఇత్తడివి, అన్నిటికంటే తక్కువ కాస్ట్ ఇత్తడి ఉంటుందండి. ఇప్పుడు కొంచెం ఇత్తడి కూడా కాస్ట్ పెరుగుతుంది అనుకోండి, కానీ వెండితో పోలిస్తే ఇత్తడి కొంచెం కాస్ట్ తక్కువే కాబట్టి ఏవైనా చిన్న ప్రమిదలు అవి కూడా మనం ఏజ్ని బట్టి ప్రమిదల సైజు కూడా పెంచుకోవాలంటండి. మనకి 40 సంవత్సరాల పైన అలా ఉంటే ఈ సైజు కంటే పెద్ద సైజు ప్రమిదలు అవి ఉపయోగించాలట. మనం నిత్యం ఏదో ఒకటి అంటే డెకరేషన్ పర్పస్గా అలా వాడుకోవాలంటే ఈ కమలం దీపాలు, పద్మం దీపాలు అవి చిన్న చిన్నవి డెకరేషన్ పర్పస్లో వాడుకోవాలి. మిగతా డైలీ నిత్యం మనకి ఉపయోగించుకోవడానికి ఇలాంటివి మనకి పాత రోజుల నుంచి వస్తున్నాయండి. ఈ సైజు ప్రమిదలు ఏవైనా సరే మీరు డైలీ నిత్యం పూజకి ఇలాంటివి 2 ప్రమిదలు వాడుకోవచ్చు.
ఇవి నేను ఏమేం వాడాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఆ తర్వాత పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా దీపారాధన వస్తువులలో ఉండాల్సినవి ఏమేంటి ఉండాలి అనేది కూడా ఆ పూజకి ఉపయోగించేవి, ప్రతిరోజు పూజకండి ఉపయోగించేవి ఏమేం వాడాలి అనేవి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ కొంతమంది పూజ అది కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు కానీ ఈ వీడియో అయితే యూజ్ఫుల్గా ఉంటుంది. ఎక్కువ పూజలు అవన్నీ ఏంటంటే ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని బట్టి కొన్ని మనం యూట్యూబ్స్ అవి చూసుకుంటూ లేదుల్లో అలా చూసుకుంటూ ఎవరైనా ఇంట్లో అలా చూసుకుంటూ కొన్ని మనం కొనుక్కుంటూ ఉంటాం అన్నమాట. కాలక్రమేణా వస్తువులు అనేవి దీపారాధన కుద్దులు అవి ఒకేసారి బల్క్లో ఇన్ని రకాలు అన్ని రకాలు తెచ్చుకోమని ఎవరైతే చెప్పరండి. అవి మనకి మనం ఎక్స్పీరియన్స్ కాలక్రమేణా ఒక సంవత్సరం ఒకటి అట్లా ఏర్పడుతూ ఉంటాయన్నమాట ప్రతి ఒక్కరికి. మెయిన్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ పూజకి ఏమేం కావాలి, అవి ఎలా మనం భద్రపరచుకోవాలి, ఎలా వాడుకోవాలి, నిత్య పూజకి ఏమేం వాడుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చూపిస్తానండి. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఇది కొత్తదండి, కొత్త బ్లౌజ్ పీస్ ముక్క తీసుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్ని అయితే అక్కడ పూజ రూమ్లో ప్రతి అమావాస్యకి మారుస్తూ ఉంటానన్నమాట. అమావాస్య తర్వాత ఈ జాకెట్ ముక్కనైతే అక్కడ వేసుకొని ఎలా సర్దుకుంటాననేది చూపిస్తాను. మనకి ప్రతిరోజు పూజకి మీరు ఏదైనా ఇత్తడిదైనా తీసుకోవచ్చు, రాగిదైనా తీసుకోవచ్చు. ఒక ప్లేటు, 2 దీపారాధన కుందులు, 1 సాంబ్రాణి కడ్డీలు గుచ్చుకుంటాం కదా అది, పంచపాత్ర, ఉద్దరణి, ఇవి స్వామివారికి నీళ్లు అవి పోసుకోవటానికి. ఇది వచ్చేసి గంట. తర్వాత అమ్మవారిది నేను గణపతి, లక్ష్మీదేవి విగ్రహాలు చూపిస్తున్నానండి. ఈ గణపతి, లక్ష్మీదేవి విగ్రహాలు ఏవైనా కూడా స్వామివారి విగ్రహాలు కూడా ఉండాలి కదా మనం పూజ చేయాలంటే. ఫస్ట్ ప్రథమం గణపతితో పూజ అది స్టార్ట్ చేస్తాం కాబట్టి గణపతి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి కూడా ఉండేట్లుగా చూసుకోండి. మనకి నిత్య పూజకి కావలసినవి సామాన్లు అయితే ఇవ్వండి. అవి మీరు వెండిలో తీసుకోవచ్చు, ఇత్తడిలో తీసుకోవచ్చు, రాగిలో తీసుకోవచ్చు, కానీ స్టీల్లో మాత్రం తీసుకోకండి. ఇదైతే ఒకటనమాట. పూజా బాక్స్లో మనం సర్దుకోవలసినవి 1 పసుపు, కుంకుమ, కర్పూరం, గంధం, తర్వాత ధూప్ స్టిక్స్, జవ్వాది ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఒత్తులు, రకరకాల ఒత్తులు, అగ్గిపెట్టె. తర్వాత మనం ప్రసాదానికి పటిక బెల్లం ఉంటుంది కదా, ఇలా పటిక బెల్లం ఇలాంటిది చిన్న బాక్స్ తయారు చేసుకున్నా కూడా మనం గుళ్ళుకి అలా తీసుకెళ్ళచ్చు అనమాట. కార్తీక మాసం ఆ టైంలో ఈ విధంగా అయితే రోజు పూజకు కావాల్సినవి ఇలా ఒక బాక్స్లో పెట్టుకోవటం వలన పూజ టైంకి మనం అగరబత్తులు కూడా నేను ఇలాంటి దాంట్లో పెట్టుకుంటానండి. ఇందులో పెడితే స్మెల్ అది పోకుండా ఉంటుందన్నమాట. ఇలా క్యాప్ ఉంటుంది. అగరబత్తీలు ఇందులో పెట్టుకుంటాను. దాంతోపాటు మనకి ఆయిల్ బాటిల్ అనమాట. పూజకు కావాల్సినవి ప్రతిరోజు వీటితో అయితే మనకు యూజ్ ఉంటుందండి, ప్రతిరోజు కూడా ఉపయోగించుకునేది. ఈ బాక్స్ ఒకటి తీసుకుంటే మనం పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన అష్టోత్తరం బుక్కు, లలితా పారాయణ, విష్ణు పారాయణ, కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం ఇలాంటివన్నీ, మహాలక్ష్మి అష్టకం, తర్వాత అష్టలక్ష్మి స్తోత్రం ఇవన్నీ ఉంటాయండి. మనకి మహిషాసురమర్దిని స్తోత్రం, ఏ రోజుకి ఆ స్వాములకి సంబంధించినవి కూడా బాబావి, శివుడివి అన్నీ ఉంటాయన్నమాట. ఇలాంటిది ఏదైనా ఒక బుక్ మనకన్నీ బుక్ షాపులు లేదా ఏదైనా దేవస్థానాల దగ్గర కూడా దొరుకుతాయండి. తర్వాత నేను దేవతా విగ్రహాలకి అలా బొట్లు, కుంకుమ అలా ఎలా పెట్టుకుంటాననేది చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో పసుపు వేసుకుంటానండి. పసుపు, గంధం, తర్వాత జవ్వాది అన్నీ కలిపి ఒక గిన్నెలో కలుపుకుంటా. తర్వాత కుంకుమ ఒక దాంట్లో ప్లేట్లో తీసుకుంటాను. ఈ పసుపు ఏంటంటే నేను మరపట్టించిన పసుపు కొమ్ములు ఉంటాయి కదా, ఆ పసుపు అన్నమాట వాడేది. ప్యాకెట్ పసుపు అది వాడనండి నేను. మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కూడా గోవిందలాల్ స్వామి గుడి దగ్గర ఇలా మరపట్టించిన పసుపు కొమ్ములు పసుపు అమ్ముతారు, అవి తెచ్చుకున్నాను. తర్వాత జవ్వాది, చందనము ఇవన్నీ కలిపేసి కొంచెం పచ్చకర్పూరం కూడా వేస్తానండి. అయిపోయింది.
ఇవన్నీ పరిమళభరితమైన ద్రవ్యాలన్నమాట. మనకి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఆ స్వామివారికి కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. తర్వాత కొంచెం వాటర్ అది వేసుకున్నాను. ఆ వాటర్లో కూడా కొంచెం రోజ్ వాటర్ ఉంటాయి కదా, ఆ రోజ్ వాటర్ గిన్నెలో పోసేసుకొని కలుపుకుంటూ ఉన్నానన్నమాట. రోజ్ వాటర్ ఏంటంటే మనకి ఇవన్నీ కూడా లిక్విడ్ అనేది మనకి పల్చగా కాకుండా మరీ తిక్కగా కాకుండా బాగా షైనింగ్గా అనిపిస్తుందన్నమాట. ఇలా కలిపేసేసుకొని చిన్న ఏదైనా మనకి ఇయర్ బడ్ ఉంటుంది కదా, ఆ ఇయర్ బడ్ తీసుకొని కొంచెం బొట్టు పెట్టేసేసుకొని చందనము పసుపుతో తర్వాత కుంకుమతో పెట్టుకుంటానన్నమాట. ఇలా పెట్టుకోవటం వలన మన వేళ్ళకి అంతా కుంకుమ పసుపు అవి అవ్వకుండా ఉంటాయి. విగ్రహాలు అంతటికీ కూడా కుంకుమ మరకలు అవన్నీ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఈ మధ్య నేను తోముతుంటే లిక్విడ్ కానీ పీతాంబరి కానీ వేసుకుని ఆ రెడ్ కలర్ కుంకుమ అనేది తొందరగా పోవట్లేదండి. అందుకని ఇలా ఇయర్ బడ్ తీసేసుకొని చిన్న చిన్న బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. విగ్రహాలకి మనకి బొట్టులు ఉండాలి కానీ గంధము కుంకుమ బొట్లు ఉండాలి అనేసి కుంకుమంతా పులిమేయక్కర్లేదండి. అందుకని కొంచెం కొంచెంగా ఇలా చందనం పెట్టేసేసుకొని దానిపైన కుంకుమ బొట్లు అవి పెట్టుకుంటున్నాను. ఇలా ప్రతి అమావాస్యకి అయితే నేను తప్పనిసరిగా అమావాస్య రోజు తోముకొని తర్వాత రోజు అయితే పూజ విగ్రహాలన్నీ కూడా ఇలా చందనము కుంకుమలతో అలంకరించుకొని అన్నీ కూడా ఎలా మార్చుకుంటాను నేను అవి బ్లౌజ్ పీసు అవన్నీ వేసి అనేది మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే పాత బ్లౌజ్ పీస్ తీసేసుకొని అది కుట్టించుకుంటానండి. నేనైతే పారేను. ఇదైతే కొత్తదనమాట. ఆ చేతులు తుడుచుకోవటం ఇలా కూడా పెట్టను, మామూలుగా కుట్టించుకుంటాను. అది ట్యూబ్ ఐటీ బ్లౌజ్ లేదంటే అమ్మకో అత్తయ్యకో అలా ఇస్తూ ఉంటానన్నమాట. మనం డైలీ వేసుకోవటానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, అత్తయ్య అమ్మ అంటే ఎటువంటి ఇబ్బందులు నెలసర్లు అలా రాని వాళ్ళు ఉంటారు కదా, అలా ఉన్న వాళ్ళకి మన అత్తయ్య అమ్మలకి అలా ఇచ్చినా కూడా పర్లేదు. ఈ బ్లౌజ్ ముక్కలు అవి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళొచ్చినా కూడా నేను ఇరుముడిలో వేసి పంపిస్తాను కదా బ్లౌజ్ పీసులు, అవి అమ్మకొకటి అత్తయ్యకొకటి నాకొకటి అలా మేము కుట్టించుకుంటామన్నమాట. పూజ అది చేసేప్పుడు ఆ బ్లౌజులు అవి వేసుకుంటాము. ఇలా బ్లౌజ్ పీస్ వేసేసుకొని ఫోటోలన్నిటికీ కుంకుమ చందనం అన్నీ అలంకరించుకొని అన్నీ కూడా ఇవి బాబా ఫోటో అండి. ఇది మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేప్పుడైనా సరే ట్రైన్లో కానీ బస్లో కానీ హోటల్స్లో కానీ అలా స్టే చేసినప్పుడు ఇది బాక్స్ లాగా ఉంటుందన్నమాట. మనం అక్కడికి వెళ్ళి పూజ అది చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకొని బ్రీఫ్ కేసులు అలా పెట్టుకోవచ్చు. అంటే డైలీ భగవంతుడి పూజ అది చేసేవాళ్ళు నాకు అది గిఫ్ట్గా ఇచ్చారండి ఒకళ్ళు. అలా నేను మామూలుగా వెంకటేశ్వర స్వామికి అయితే యాలకుల మాల అది వేస్తాను. చాలా రోజులైందండి అది తీసేసానమాట. ఆ స్మెల్ కూడా తగ్గిపోతుందన్నమాట. కొత్తది గుచ్చేయాలన్నమాట. తర్వాత నేను పచ్చలు గుచ్చి చిన్న మాలల్లాగా చేసుకున్నాను. పచ్చల స్టోన్స్ అవన్నీ దేవుళ్ళకి విగ్రహాలకి వేసుకోవటానికి అవి కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు అలంకరించాను వెంకటేశ్వర స్వామికి. తర్వాత శివయ్యనైతే ఇలా డైలీ అభిషేకం అది ఎలాగో సోమవారం అభిషేకం చేసుకుంటాను. డైలీ నేను కొంచెం వాటర్తో అయితే అభిషేకించుకుంటానండి. అందుకే అలా ప్లేట్ పెట్టేసేసి ఈశాన్య మూలలో ఇలా పెట్టేసేసుకున్నాను శివుడి విగ్రహాన్ని. అది మిగతావన్నీ కూడా ఇలా సర్దేసేసుకుంటున్నాను. మనం నిత్య దీపారాధన అనేది మనకి ప్రతిరోజు కూడా మనం ఇంట్లో దీపం పెట్టడం వలన చాలా శుభాలు జరుగుతాయండి. ప్రతి ఒక్కటి కూడా మీరు శుభాలు అనంటే ప్రతి ఒక్కరికి అందరికీ పూజలు చేసే వాళ్ళకి పనులు అవుతున్నాయి, పూజలు చేయని వాళ్ళకి పనులు అవుతున్నాయి అని మీకు డౌట్ రావచ్చు. కానీ మనం ఏదైనా సరే ఆ పూజ అది చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక టికెట్ బుక్ చేసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. తిరుమలకు కానీ అంగప్రదక్షిణ టికెట్లు కానీ ఇలాంటివి రిలీజ్ అవుతూ ఉంటాయి కదా. కొంతమందికి సర్వర్లు ఓపెన్ అవ్వండి, కొంతమందికి బుకింగ్ చేసుకోలేకపోతుంటారు, కొంతమంది అంతా అయిపోయినా కూడా వెళ్ళలేకపోతుంటారు. ఇవన్నీ అడ్డంకులు అనేవి సంకటాలు అన్నీ తొలగించి మనకి ఈ పూజ నిత్య దీపారాధన అనేది మనకి ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి చేస్తుందన్నమాట. ఈ నిత్య దీపారాధనతో పాటు
ప్రతిరోజు ఈవినింగ్ టైం నేను ఇంకొకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి త్వరలోనే. అది కూడా మీతో షేర్ చేస్తాను. ఇలా నిత్య దీపారాధన చేసుకోవటం వలన మనం చేసే ప్రతి పని, ప్రతిరోజు మనం ఏవో ఒక ముఖ్యమైన పనులు, సాధారణమైన పనులు, ప్రతి పని చేస్తూ ఉంటాం. మనం బయటికి వెళ్ళినప్పుడు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. చక్కగా మన దైనందిన కార్యక్రమాలన్నీ చక్కగా జరగాలి. దేంట్లో కూడా ఆటంకం రాకూడదు అనుకుంటే మనం నిత్యం కూడా దేవుడికి మనకున్న శక్తి కొలది చిన్న దీపమైనా సరే ఎలా పెట్టుకోవాలి, నిత్యం ఎలా పూజించుకోవాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, పూజ విధానం తెలియని వాళ్ళు ఉంటారు, పూజకు ఏం సామాన్లు కావాలో కూడా తెలియదండి కొంతమంది పిల్లలకి పాపం. ఏంటంటే ఎప్పుడు చదువులు ఇలా ఉంటుంది కదా. వాళ్ళు ఏంటంటే అమ్మ వాళ్ళు పూజ అది చేస్తే ఊరికే వచ్చి అలా దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారు. టెంపుల్స్కి వెళ్ళిన చాలామంది పిల్లలు అసలు ఎప్పుడెప్పుడు వెళ్దామా ఇంటికి అన్నట్లు ఓపిక అనేది తగ్గిపోతుంది. టెంపుల్స్కి వెళ్ళినా కూడా ఫోను కాసేపు కూడా మీరు మీ పిల్లల్ని కాసేపన్నా ఫోన్కి దూరం చేయాలంటే తిరుమల ఇలాంటి క్షేత్రాలని తీసుకెళ్ళండి. వీలైతే సంవత్సరానికి ఒక్కసారి కాకపోయినా 2 సార్లైనా ప్రయత్నించండి. మనకు ఒక 10 గంటలైనా సరే ఫోన్కి దూరంగా ఉండొచ్చండి. పిల్లలు కానీ మనం కానీ ప్రశాంతంగా ఫ్యామిలీ అందరూ కూడా చక్కగా గడపచ్చనమాట. ఈ రోజుల్లో మనుషులమైతే దగ్గరగా ఉంటున్నాం కానీ ఫోన్లు ఉండటం వలన ప్రతి ఒక్కరూ కూడా మనుషులతో మాట్లాడుకోవటం తగ్గిపోయింది. ఫోనుల్లోనే ఎక్కువ ఉంటున్నారండి. ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల దాకా ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. ఫోన్ ఉండాలి, అవసరం, సౌకర్యం. మనకు అన్ని పనులు ఫోన్లోనే. ఇంతెందుకు నేను ఈ యూట్యూబ్ వీడియోస్ కానీ ఇవన్నీ చేయాలన్నా కూడా నాకు ఫోన్ కావాలి. ఆ ఫోన్ కావాలి కానీ దాని అవసరం ఎంతవరకు అంతవరకే వాడుకోవాలి. నేను నైట్ 10 తర్వాత అయితే ఫోన్ అయితే వాడనండి. 10 గంటలకల్లా క్లోజ్ చేస్తాను. లేదు అంటే 10:30 ఆ టైం తోటి నేను ఫోన్ అయితే ఆఫ్ అంటే ఆఫ్ చేయను. వైబ్రేషన్లో పెట్టేసేసుకొని పక్కన పెట్టేస్తాను. ఇంకా దాని జోలికి వెళ్ళను అనమాట. క్రికెట్ చూస్తాను. 12 దాకా క్రికెట్ అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కదా. ఆ క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూస్తాను. లేదంటే 10:30 కల్లా నిద్రపోతానండి. మార్నింగ్ 4:45 కల్లా లెగుస్తాను. ఇలా ప్రతిరోజు కూడా మనకంటూ మనం కొంచెం క్రమశిక్షణ అని పెట్టుకొని ఫోన్ వాడకం అనేది తగ్గించుకోండి. తర్వాత దీపారాధన కుందులు అవన్నీ కూడా మనకి డైలీ దీపారాధనకి కావాల్సినవి ఏ సైజు అయినా సరే మనం 40 సంవత్సరాలు దాటితే కొంచెం మనకి అరిచెయ్య అంత సైజు దీపాల్లో చేస్తే మంచిదని నేను విన్నాను, చదివాను కూడా కొన్ని చోట్ల, పుస్తకాలు అలాంటి చోట్ల. ఇలా 2 దీపాలు పెట్టేసుకోవాలండి. నిత్య పూజకి మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కూడా మీరు నువ్వుల నూనె వాడచ్చు, కొబ్బరి నూనె వాడచ్చు. ఆ తర్వాత అన్ని మూలికలు తైలం వస్తుందన్నమాట. విప్ప నూనె అన్నీ కలిపి మనకి 5 రకాల నూనెలు కలిపి కూడా పూజ ఆయిల్ మనకి లభిస్తుందన్నమాట మార్కెట్లో. కొంతమంది ఆవాల నూనె కూడా వేసి దీపారాధన చేస్తారు అమావాస్య రోజు ఉప్పు పైన. అలాగా ఆవాల నూనె అయితే మేము వాడమండి. నువ్వుల నూనె వీరైతే ఎక్కువగా నువ్వుల నూనె వాడుకోవచ్చు, లేదంటే కొబ్బరి నూనె. నువ్వుల నూనె అన్నిటికంటే శ్రేష్టం అన్నమాట మనకి దీపారాధనలకి. తర్వాత చేతులు తుడుచుకోవడానికి టిష్యూ పేపర్లు అలా పక్కన పెట్టుకోండి. లేదు అంటే ఇంట్లో మీకు ఏదైనా ఇలా జాకెట్ ముక్కలు కానీ మామూలుగా అంటే పాడైపోయినవి కాకుండా కొత్తగా మనం వాడకుండా మనం వేసుకోకుండా ఉంటాం కదా, ఏవైనా అలాంటివి చిన్న చిన్న డ్రెస్ మెటీరియల్స్ ముక్కలు అవి మిగిలిపోయినవి కానీ అలాంటివి కొత్తగా వాడనివి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక 4-5 కర్చీఫుల్లాగా పెట్టుకోండి. లేదు అంటే కర్చీఫులు కానీ నాప్కిన్స్ అమ్ముతున్నారు. మనం అంటే ఖర్చు లేకుండా అయ్యేట్లుగా చెప్తున్నాను నేను. తర్వాత మీకు దొరికిన పుష్పాలు ఏవైనా సరే 4 ఎన్ని రకాల పూలు రోజు దొరకవు కదండి మనకి. దొరికిన 4 పుష్పాలైనా అలా సమర్పించుకోండి. ఒక్కొక్క దీపంలో 2 ఒత్తులు కలిపి వేసుకోండి. కామాక్షి దీపం అయితే 3 ఒత్తులు కలిపి వేసుకోండి. 3 ఒత్తులు మనకి వీళ్ళకి సంకేతం అండి. తర్వాత ఏక ఒత్తి హారతి అంటారు. ఇప్పుడు నేను వెలిగించింది చిన్న ఒత్తి వేసుకొని ఒకటి
దీపాలు వెలిగించడానికి డైరెక్ట్గా అగ్గిపెట్టెతోటి వెలిగించకండి. ఎందుకంటే దానికి మందుగుండు సామాగ్రి ఉంటుంది కదా, అగ్గిపెట్టెకి మందు ఉంటుంది కదా, టపాసులు అవి తయారు చేయడానికి నల్ల మందు చేస్తారు కదా, అందుకనేసి దీపం ఇలా ఏకవత్తి హారతిగా వెలిగించుకొని తర్వాత 2 దీపాలు కూడా మనం వెలిగించుకున్నాక 2 అగరబత్తీలు వెలిగించేసుకొని కొంచెం అలా వాటిని అవి చేతితోటి ఇలా అనేసేసుకొని స్వామికి ధూపం సమర్పించు. తర్వాత వాటిని అగరబత్తి స్టాండ్లో అలా పెట్టేసేసుకున్న తర్వాత మనం ప్రసాదంగా మీరు పటిక బెల్లం ఉంటే పటిక బెల్లం రోజు స్వామి దగ్గర పెట్టుకొని సమర్పించుకుంటానండి నేను. పటిక బెల్లం చిప్స్ ఉంటాయి కదా, అవి కానీ, ఎండు ద్రాక్ష కానీ, లేదా ఖర్జూరం కానీ, ఇలాంటివి ఏవైనా మనకి పళ్ళు అవి అందుబాటులో లేనప్పుడు ఇలా సింపుల్గా ఇలా పటిక బెల్లం అది పెట్టుకోవచ్చు. తర్వాత హారతి కోసం నేను ఇలా 2 రకాలు 3 రకాలు వాడతానండి, అవి మీకు చూపిస్తున్నా. ఏవైనా స్పెషల్గా అయితే పంచహారతి అలా ఇస్తాను. తర్వాత ఉద్ధరణి పంచపాత్రతో వాటర్ తీసుకొని ఏదైనా ఒక పుష్పం తులసి దళం వేసి ఫస్ట్ కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని 3 సార్లు తాగేసి తర్వాత గోవిందాయ స్వాహ అని కిందకి వదిలిపెట్టుకోవాలి. ఫస్ట్ చేయి కడుక్కోవాలి తీసుకునే ముందు. ఇలా మనం నిత్య పూజ ప్రతిరోజు చేసేప్పుడు ఈ చూపుడు వేలు కాకుండా 3 వేళ్ళు మనం ముక్కు కానించి ఓం భూర్భుసువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనో ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రం చదువుకొని మనం ఏదైనా సరే పూజ అది మామూలుగా చేతిలో సంకల్పం చెప్పుకొని, మనకి ఇప్పుడు విశ్వవసునామ సంవత్సరం కదా, విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం తిథివా సర్వశుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగను విశేషణ విశిష్టాయం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతస్య అని మన గోత్రము, పిల్లల పేర్లు, మన ఇంటి వాళ్ళ పేర్లు అన్నీ చెప్పుకొని సకుటుంబం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపుసిద్ధ్యర్థం ధనధాన్య వస్తువాహన అనుగ్రహ కటాక్ష ప్రసిద్ధ్యర్థం ఫలప్రీత్యర్థం ఇష్టకామ్యార్థ మోక్షసిద్ధ్యర్థం శ్రీ వెంకటేశ్వర అనుగ్రహ కటాక్ష ఫలసిద్ధ్యర్థం ఫలప్రీత్యర్థం అని మనం డైలీ నేను చదువుతాను కాబట్టి అది చేసుకుంటున్నానండి. లేదంటే ఓం నమో నారాయణాయ అని ఒక మంత్రం చదివేసి పూజ అంతా ముగించుకోండి. ఇంతేనండి, ప్రతిరోజు కూడా నిత్య పూజ సింపుల్గా.